దయగల చూపుని కృపను బట్టి ఆ దేవాతి దేవుని స్తుతిస్తున్నాం. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, త్వరలో జరగబోయే సంఘటనలు, ప్రపంచానికి దేవుని యొక్క సందేశం, ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు దేనికి సంకేతం? దేనికి సంకేతం? ఈ రోజు రాత్రి దేవుని ఛానల్లో, రేపు రాత్రి, ఈ రోజు రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ప్రపంచానికి దేవుని యొక్క సందేశం రాబోతుంది. ప్రియస్నేహితులారా, ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని వినపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినపడుతుంది. ప్రియస్నేహితులారా, త్వరలో జరగబోయే సంఘటనలు, త్వరలో జరగబోయే సంఘటనలు, ప్రియస్నేహితులారా, త్వరలో జరగబోయే సంఘటనలు, తీర్పు దినములు, ప్రతిదండన దినములు, శ్రమ దినములు ఈ లోకం మీదకి రాబోతున్నాయి. దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. దేవుడు ప్రపంచాన్ని బంధించాడు. మానవులందరూ దేవుడి వైపు చూడడానికి దేవుడు చేస్తున్నటువంటిది ఇది. ప్రియస్నేహితులారా, ఎంతవరకు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాం, వాక్యం విన్నాం, బాప్తిసం పొందుకున్నాం. దేనికోసమైతే మనం బాప్తిసం పొందుకున్నామో ఆ నిరీక్షణను మనం ఎదుర్కొనబోతున్నాం. ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు రెండో రాకడ ధ్వని ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంది. ఈ లోక సంబంధమైన సినిమాలు, ఈ లోక సంబంధమైన సీరియల్స్, ఈ లోక సంబంధమైన పాప బంధకాలన్నీ ఆయన రాకడకు అంటే బండవే. ప్రియ స్నేహితులారా, వాటన్నిటి నుండి మనము ప్రత్యేకపరుచుకొని ఆయన రాకడకు కనిపెట్టినట్లయితే ఆ రహస్య రాకడను కనురెప్ప పాటును ఆయన చేరుకోగలరు. లేదంటే విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడితే భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసిందే. ఇది దేవుని యొక్క సందేశం. ప్రపంచ దేశాలు మన దేశం వైపు